హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు చిప్స్ అండి. ఆలు చిప్స్ అనేవి ఇంట్లోనే మనము ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తానండి, ఒకసారి మీరు ఓపెన్ చేసి మీరు ఫాలో కాండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. నేను 3 పెద్ద సైజ్ ఆలు తీసుకున్నా అండి. ఇప్పుడు ఈ ఆలు పైన పొట్టు తీసేయాలండి. పైన తోలు తీసేసి మనము 2-3 సార్లు మనం క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనము చిప్ స్లైసర్తోన మనము పీసెస్గా మనము కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము ఆలు చిప్స్ అనేవి మనము ఈ విధంగా మనము స్లైసెస్గా చేసుకొని బాగా 2-3 సార్లు మనం వాటర్లో వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాష్ చేసుకొని మనము ఒక ప్లేట్లో మనము తీసుకోవాలండి. తీసుకొని 1 గంట పాటు మనము ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి. వాటర్ అంతా మనకు డ్రై అయ్యే విధంగా మనము ఈ విధంగా మనము 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు చిప్స్ అనేవి ఆలు చిప్స్ అనేవి డ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనము వీటిని వేడి ఆయిల్లో మనము ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దామండి. ముందుగా మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో చేసుకొని ఒక్కొక్క ఆలు చిప్స్ అనేది మనము ఆయిల్లో మనం వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అయితే మనకు ఆలు చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. ఒకదాని మీద ఒకటి కాకుండా మనం సపరేట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము సపరేట్గా ఆలు చిప్స్ అనేవి వేసుకుంటే మనకు చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనము కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా తయారయ్యేంత వరకు మనము వీటిని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనకు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు మిగతా చిప్స్ కూడా మనం వేసుకొని ఈ విధంగానే మనము ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అయితేనే మనకు ఆలు చిప్స్ అనేవి చాలా బాగా ఫ్రై అవుతుంది, లేకపోతే మనకు పచ్చిగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనకు వస్తే సరిపోతుందండి. వీటిని కూడా మనము ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో చూస్తుంటే చాలా బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మనం కారం పొడిని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ కారం పొడిని, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని, అదేవిధంగా కొంచెం చాట్ మసాలాని వేసుకొని మనము స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి మనకు. ఫ్రెండ్స్, ఆలు చిప్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్గా మనకు చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.